స్వరమెత్తి స్తోత్రం చేస్తూ ఉన్నారు. గానం చేస్తూ ఉంటే స్తుతి యాగము అర్పించేవాడు. అంటే యాగం అంటే ఎల్లప్పుడూ చేసేదని దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. విశ్వాసంలో ఒక వ్యక్తి ఎలా బలం పొందుతాడు చెప్తా వినండి. 2 దినవృత్తాంతాలు 5:13-14 3వ లైన్లో నుంచి చూడండి. ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, ఆ బూరలతోనూ తాళాలతోనూ వాయిద్యాలతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని ఏం చేశారు? స్తోత్రం చేస్తూ ఉన్నారు. గానం చేస్తూ ఉంటే చూడండి, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం నిండెను. యెహోవా తేజస్సు మహిమతో దేవుని మందిరం నింపబడగా. మళ్ళా చెప్తున్నాను, దెయ్యాలు ఎందుకుంటాయి మీ ఇంట్లో? సినిమాలు సీరియల్ చూసి డిస్కొని పెట్టా మోకాలు వేసి ఉదయం సాయంత్రం దేవునికి స్తోత్రం అని ఒక పాట పాడుకొని స్తోత్రమేసయా అని పాడుకుంటే మహిమ మీ ఇంట్లో నివసిస్తాం. దేవునికి ఆ స్తుతులు కావాలి. నాకు రావాల్సిన స్తోత్రాలు ఎవ్వడికి ఇవ్వకూడదు. సో ఇప్పుడు మహిమను తీసుకోవాలంటే స్తుతి ఉంటేనే మహిమ ఉంటుంది. రెండోది, యెహోషాపాతు రాజు కాలంలో శత్రువులు వచ్చారా? వచ్చి విస్తారమైన ఈ సైన్యం మీద మేము గెలవలేకపోతున్నామంటే దేవుడు చెప్పాడు, మందిరంలోకి వెళ్ళి స్తోత్రం చెప్పండి అని చెప్పాడు. వాళ్ళు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా శత్రువులు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. స్తుతి నీ శత్రువును చంపుతుంది. 2-3 కొమ్మక్కైపోయి వచ్చారనుకోండి నీ మీదకి, నువ్వు స్తోత్రం చెబుతూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది. 2 కలిసి కొమ్మక్కయ్యారు. ఈ ఆడవాళ్ళు 2 కొమ్మక్కయ్య నా మీదకి వచ్చారు. నేను ప్రార్థన చేస్తే వాళ్ళిద్దరు గొడవ అయింది. స్తోత్రం చెప్పినప్పుడు ఏమైందంటే మన మీదకి వచ్చే సైన్యం అంతా కూడా ఏమవుతుందంటే వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. రోగంతో ఉన్నవాడు స్తోత్రం చెప్తే రోగ ప్రభావం తగ్గిపోతుంది, అవిశ్వాస బలం తగ్గిపోతుంది స్తోత్రం వల్ల. వ్యాధికి కర్త అయిన సాతాను శక్తిని అణిచేది ఈ లోకంలో ఒకే ఒక శక్తి, స్తుతి శక్తి. సాతాను బలాన్ని అణిచివేసే శక్తి ఒక ఆయుధము ఒకే ఒకటి మనకి ఇచ్చాడు దేవుడు. అదేంటంటే స్తుతి. స్తుతుల మూలముగా దుర్గాలు స్థాపించబడతాయి. స్తుతి ఆకాశాన్ని అంటే గోడలు సైతము స్తుతి పడేసింది. గొంతు కోసిన మేకలాగా అరుతున్నారని మనం అంటారు, కానీ హృదయంతో నింపబడిన ఆనందంతో అరుస్తున్నాము. స్తుతిని మహిమని తీసుకొస్తున్నామని శత్రు బలాన్ని అణచివేస్తున్నాం అనేది మనకు తెలుసు. అందుకే బైబిల్ అంటుంది, హెబ్రీ 13:15 చదవండి ఫాస్ట్గా. దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయొచ్చు అంటే ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, యేసయ్యా ఒప్పుకుంటూ మన నాలుకతో, జిహ్వ అంటే నాలుక ఫలాన్ని ఆయనకి అర్పించుదుము. 3ది ఏంటి తెలుసా? విశ్వాసంలో మనల్ని బలవంతులు చేస్తుంది. ఎవరు చేసింది అలాగా? అబ్రహాముని విశ్వాసంలో బలవంతులుగా చేసి మన విశ్వాసంలో బలము కలిగిన వారిగా చేస్తుంది.